జాతీయ అనుమతి నియోజకవర్గం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోరుతున్నాం. రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షుడు శ్రీ రంగుల గోపికృష్ణ వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే శ్రీమతి హారిక గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. జిల్లా మోర్చా అధ్యక్షులు రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే గౌరవ అసెంబ్లీ గారు ఉన్నారు శ్రీ ఆకుల శ్రీధర్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి అర్బన్ అసెంబ్లీ గారు రంగబాబు గారిని వేదిక మీద అలాగే మన పార్టీలోకి రావడం అభ్యంతరం లేదని మేడం గారు కూడా తెలియజేసినట్టు తెలిసింది. ఆ సందర్భంలో పార్టీలో జాయిన్ అవుతున్న వాళ్ళ పేర్లు చదువుతున్నాను. మున్నా గారు, శేషు గారు, వసంత గారు, సీతారామన్ జాయిన్ అవుతున్నారు. పెద్దలు ప్రతి ఒక్కరికి పేరు పేరున అదే విధంగా వేదిక ముందు ఇచ్చేసినటువంటి మన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సంతోషం. ఇవాళ విజయ్ గారు పెద్ద ఎత్తున వారి సహచ బృందంతో పార్టీలో చేరటం అనేది ఇది శుభ సూచకం అని చెప్పి నేనైతే భావిస్తున్నాను. భారతీయ జనతా పార్టీ దినదిన ప్రవృద్ధిమానంగా బలపడుతున్నటువంటి అంశానికి ఇది సంకేతం అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా గమనించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. వారు పార్టీలోకి వస్తున్నటువంటి సందర్భంలో వారు నన్ను కలవడానికి వచ్చినప్పుడు విజయ్ గారిని అడిగాను, మీరు ఎందుకు పార్టీలో చేరాలనుకుంటున్నారు అని చెప్పి అడిగినప్పుడు నరేంద్ర మోడీ గారు దేశానికి చేస్తున్నటువంటి సేవ, రాష్ట్రానికి అందిస్తున్నటువంటి సహకారం, అదేవిధంగా దళితుల్ని గుర్తించినటువంటి సందర్భంలో మేమందరం కూడా పార్టీలో చేరాలనుకుంటున్నాం అని చెప్పి విజయ్ గారు చెప్పడం జరిగింది. వారు చాలా సవివరంగా చెప్పారు ఏ విధంగా నరేంద్ర మోడీ గారు ప్రత్యేకించి దళితుల మీద దృష్టి పెడుతూ మరి వారందరికీ కూడా సంక్షేమ ఫలాలు అందాలి అనేటువంటి ఆకాంక్షతో ఏ విధంగా వారు పనిచేస్తూ వస్తున్నారో వారు సవివరంగా మనందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంలో ఒక్క విషయం మనం ఖచ్చితంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. నరేంద్ర మోడీ గారు ఒకానొక సభలో ఒకానొక సందర్భంలో వారు స్వయంగా చెప్పినటువంటి విషయం ఏమిటంటే, నేను ఇవాళ ఈ స్థాయికి అంటే ప్రధానిగా ఈ స్థాయికి ఎదగగలిగాను అని అంటే అది ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్స్ వల్లనే నేను ఈ స్థాయికి రాగలిగానని చెప్పి వారు చెప్పడం జరిగింది. అది మాత్రమే కాకుండా ఈ మధ్యన ఎన్డీఏ కూటమి గెలిచిన తరువాత ఢిల్లీలో వారు ప్రమాణ స్వీకారం చేయక ముందు ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి భాగస్వాములందరినీ కూడా పిలిచి ఒక మీటింగ్ పెట్టినటువంటి సందర్భంలో వారు మొట్టమొదటిగా హాల్లోకి వచ్చిన వెంటనే ముందు వెళ్లి నమస్కరించింది మన భారత రాజ్యాంగానికి అని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మొన్న మధ్య జరిగినటువంటి ఎన్డీఏ కూటమిలో కూడా ఆంధ్ర రాష్ట్రంలో జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు నన్ను ప్రశ్నించారు, అమ్మ పురంధేశ్వరి, అక్కడ గనక ఢిల్లీలో గనక ఎన్డీఏ కూటమి మీటింగ్ జరిగితే మీరు ప్రధానంగా అక్కడ ఏం పెడతారు అని అంటే, సాధారణంగా ఏంటంటే మాకు బీజేపీ మీటింగ్ జరిగినప్పుడు
శ్యామప్రసాద్ ముఖర్జీ గారు, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు భారత్ మాతకు సంబంధించినటువంటి చిత్రపటాలు పెట్టి నివాళులు అర్పించి జ్యోతి ప్రజ్వలన చేసి ఆ తర్వాత మా కార్యక్రమం ప్రారంభించుకోవడం అనేది మాకు పరిపాటి. కనుక దాన్ని దృష్టిలో పెట్టుకుని అడుగుంటారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఆ సందర్భంలో వారికి చెప్పాను, మేము కనుక ఎన్డీఏ కూటమి మీటింగ్ ఢిల్లీలో కనుక నిర్వహించుకున్నట్లయితే ప్రధానంగా ముందు నరేంద్ర మోడీ గారు గౌరవ వందనం చేసేది భారత రాజ్యాంగానికి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి ఆ రాజ్యాంగానికి అని చెప్పి నేను వారికి సమాధానం కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇవాళ చూసినట్లయితే చాలా వరకు బాబాసాహెబ్ అంబేద్కర్ ని మా నాయకుడు అని చెప్పుకునేటువంటి పార్టీలు సరి అయినటువంటి గౌరవం వారికి ఇవ్వలేదు అనేటువంటి విషయం కూడా మనం సుస్పష్టంగా అర్థం చేసుకోవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి భారత రత్న ఎవరు ఇచ్చారంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదు. అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నటువంటి సందర్భంలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి భారత రత్న ఇచ్చినటువంటి విషయాన్ని మనం ఇప్పుడు గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా తిరిగి నరేంద్ర మోడీ గారు ప్రధానిగా బాధ్యత స్వీకరించిన తర్వాత వారు నిజమైనటువంటి నివాళి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అందివ్వాలి అనేటువంటి ఆలోచనతోటి, ఎందుకంటే వారు స్వయంగా చెప్పారు, ఇవాళ ఈ స్థాయికి నేను వచ్చానంటే రాజ్యాంగం ఇచ్చినటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకుని నేను వచ్చానని చెప్పి వారు చెప్పారు. ఆ సందర్భంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవితంతో ముడిపడినటువంటి 5 ప్రాంతాలు, వారు జన్మించినటువంటి ప్రాంతం మావ్ అని చెప్పి మధ్యప్రదేశ్ లో ఉంటుంది. అదేవిధంగా వారు విద్యను అభ్యసించినటువంటి ఇల్లు ఎక్కడైతే నివసించారో అది, తర్వాత వారు మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ నివసించినటువంటి ఇల్లు, చివరిలో వారు పరమపదించినటువంటి ఇల్లు, అదేవిధంగా ఇంగ్లాండ్ లో వారు బెకలారేట్ చేసినప్పుడు నివసించినటువంటి గృహం, వీటన్నింటినీ కూడా భారత ప్రభుత్వం కొని వాటన్నిటినీ పంచతీర్థలుగా అభివృద్ధి చేసిన ఘనత కూడా నరేంద్ర మోడీ గారికి, భారతీయ జనతా పార్టీకే దక్కుతుంది. అదేవిధంగా ఈ మధ్య కాలంలో మనం చూసాం, ఏదైతే దళితుల యొక్క చిరకాల వాంఛ ఉన్నదో, కొన్ని సందర్భాల్లో మాకున్నటువంటి అవకాశాలను మేము అందిపుచ్చుకోలేకపోతున్నాం. వర్గీకరణ జరిగితే ఖచ్చితంగా మా జీవితాల్లో మెరుగైనటువంటి మార్పులు వస్తాయి అని చెప్పి ఎప్పటి నుంచో కూడా సోదరులు మంద మాదికృష్ణ గారు మనందరికీ తెలుసు, వారి సుదీర్ఘ పోరాటం చేస్తూ వస్తున్నారు. అప్పుడు తెలంగాణలో జరిగినటువంటి సభలో నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా వారు వెంటనే ఎన్నికలు అయిపోయిన వెనువెంటనే వారు కమిటీని ఫామ్ చేయటం, ఆ కమిటీ వారి రిపోర్ట్ ఇవ్వడం, ఆ ఇచ్చిన వెంటనే వర్గీకరణకి ఆమోదం తెలిపినటువంటి విషయం కూడా మనం అందరం ఇక్కడ ఖచ్చితంగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి తెలియజేస్తున్నాను. కనుక నరేంద్ర మోడీ గారి ఆలోచన ఇందాక సోదరిమణి విజయ్ గారు చెప్పినట్లుగా సబ్కే సాత్ సబ్కా వికాస్, అందరికీ సంక్షేమాన్ని అందిస్తూ భారతదేశాన్ని ప్రగతి పదంలో నడిపించాలి అనేటువంటి భావన. ఈ సబ్బన పదంలో కుల మత వర్ణ వర్గాలకి అవకాశం లేదు, తావు లేదు, అందరికీ సంక్షేమాన్ని అందించాలి అనేటువంటి భావన. కనుకనే నరేంద్ర మోడీ గారు వారు ప్రధానిగా బాధ్యతలు చేపడుతున్నటువంటి సందర్భంలో స్వయంగా వారు చెప్పినటువంటి విషయం ఏమిటంటే, నేను పేద కుటుంబం నుండి వచ్చిన వాడిని, పేదలు అనుభవించేటువంటి కష్టాల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని, కనుక నేను ఏ కార్యక్రమం చేపట్టినా కూడా దేశంలో ఉన్నటువంటి పేదవాడి సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ దేశంలో ఉన్నటువంటి పేదవాడిని కేంద్ర బిందువు చేసుకుని నేను కార్యక్రమాలు ప్రవేశపెడతానని చెప్పి నరేంద్ర మోడీ గారు అప్పట్లో చెప్పినటువంటి మాట. మరి దానికి అనుగుణంగా ఇవాళ గనక మనం చూసినట్లయితే ఏ కార్యక్రమం తీసుకున్నా మనం ఒక్కసారి ఆ కార్యక్రమాన్ని గనక విశ్లేషించుకున్నట్లయితే అది దేశంలో ఉన్నటువంటి పేదవారికి, బడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి వారికి, నిమ్న కులాల వారికి మంచి చేయాలి అనేటువంటి ఆలోచనే మనకి సుస్పష్టంగా అర్థమవుతుందని చెప్పి మనం అందరం కూడా గమనించాలి. కనుక ఇవాళ అటువంటి నాయకత్వాన్ని మనం బలపరచాలి. సోదరులు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో రామకృష్ణారెడ్డి గారు చెప్పారు, ఏ విధంగా అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇవాళ భారతదేశాన్ని ఒక విశ్వ గురువుగా ప్రతి ఒక్క దేశం గౌరవిస్తుందో వారు ఇందాక విడమర్చి చెప్పడం జరిగింది. ఇంతకు ముందైతే అభివృద్ధి చెందుతున్న పేద దేశంగా భారతదేశాన్ని చూసినట్లయితే ఇవాళ ఒక గొప్ప ఆర్థిక శక్తిగా
నిన్న మొన్న 11వ స్థానంలో ఉంటే ఇవాళ 5వ స్థానానికి వచ్చింది. రాబోయే కాలంలో 3వ స్థానానికి భారతదేశం ఎదగబోతుంది. కనుక ఇవాళ ప్రపంచంలోనే విశ్వగురువు స్థానానికి భారతదేశం ఎదుగుతున్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా గుర్తించాలి. ఈ యొక్క ప్రస్థానంలో ప్రధానమైనటువంటి నాయకత్వం వహించినటువంటి నరేంద్ర మోడీ గారు ఇవాళ వారి మాధ్యమంగా భారతీయ జనతా పార్టీని బలపరిచినట్లయితే ఖచ్చితంగా దేశం ఇదే విధంగా ముందుకు వెళ్తుంది అభివృద్ధి పదంలో అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కనుక ఇవాళ మనం అందరం నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ అదేవిధంగా రాష్ట్రంలో సైతం భారతీయ జనతా పార్టీని బలపరచవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఎన్నికల సందర్భంలో చెప్పాం, డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే కేంద్రంలో ఎన్డీఏ కూటమి, అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే మన ఆంధ్ర రాష్ట్రానికి అభివృద్ధి అనేటువంటి పదానికి నిజమైన నిర్వచనం పలకవచ్చు అని చెప్పి ఆనాడు మీకు చెప్పడం జరిగింది. ఇవాళ కనుక మీరు చూసుకున్నట్లయితే ఈ 100 రోజుల పాలనలో కేంద్ర ప్రభుత్వం అమరావతి మనకి ఏదైతే రాజధాని లేదు అని చెప్పి మనం చాలా ఆందోళన చెందుతున్నామో అటువంటి రాజధాని అయినటువంటి అమరావతి నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయల్ని మేము అందిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి. అదేవిధంగా ఆంధ్రుల చిరకాల వాంఛ కాదు, ఆంధ్రులకి జీవనాడి అయినటువంటి పోలవరం నిర్మాణానికి కూడా నిన్న మొన్న 5 సంవత్సరాల కాలం అసలు పోలవరం ఇంచు కూడా ముందుకు కదలలేదు అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. రివర్స్ టెండరింగ్ అని చెప్పి పూర్వ ముఖ్యమంత్రి చెప్పారు. రివర్స్ టెండరింగ్ అనే పదాన్ని మనం విన్నప్పుడు పోలవరమే రివర్స్ లోకి పోతుందనే విషయాన్ని మనం గమనించలేదు. కానీ ఆగిపోయినటువంటి పోలవరానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం 12,500 కోట్ల రూపాయలని మంజూరు చేసింది. అది మాత్రమే కాకుండా దెబ్బతిన్నటువంటి డయాఫ్రమ్ వాల్ ఏదైతే ఉందో అంటే మనం ఈ డ్యామ్ కట్టుకోవడానికి అవసరమైనటువంటి పునాది గోడ ఏదైతే ఉందో దాని నిర్మాణానికి కూడా ఇవాళ మేము డబ్బులు ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చినటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా దుష్ప్రచారం గురించి ఇందాక సోదరిమణి విజయ్ గారు చెప్పారు. ఏ విధంగా గడిచిన ఎన్నికల్లో మరి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుందని, అదేవిధంగా రిజర్వేషన్లు ఎత్తివేస్తారని, మస్జిద్లు మరియు చర్చిలు కూల్చివేస్తారనేటువంటి దుష్ప్రచారం ఏ విధంగా జరిగిందో మీ అందరికీ తెలియనటువంటి విషయం కాదు. కానీ స్వయంగా అమిత్ షా గారు చెప్పినటువంటి విషయాన్ని ఇక్కడ మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. రాజ్యాంగాన్ని మార్చే ప్రసక్తి లేదు అని చెప్పి ఖచ్చితంగా అమిత్ షా గారు చెప్పారు. అసలు మార్చే అవకాశమే లేదు అని కూడా వారు చెప్పడం జరిగింది. అది మాత్రమే కాకుండా రిజర్వేషన్లు ఏదైతే మోడీ గారు స్వయంగా చెప్పారు దాని నుండి లబ్ధి పొందే నేను ఇవాళ ఈ స్థాయికి ఎదిగాను అని చెప్పి స్వయంగా నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి సందర్భంలో వాటిని అసలు తీసివేసి ఎత్తివేసేటువంటి ప్రయాస జరగదు అని చెప్పి సుస్పష్టంగా మనందరికీ కూడా తెలియజేసినటువంటి విషయం. అదేవిధంగా మస్జిద్లు మాస్క్లు అంటారా, ఇవాటి వరకు ఏ మస్జిద్ అయినా ఏ చర్చ్ అయినా కూల్చివేసినటువంటి సంఘటనలు ఉన్నాయా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. గత 5 సంవత్సరాల కాలంలో మనం చూసాం. గుళ్ళని ధ్వంసం చేశారు, రాముని శిరచ్ఛేదం చేశారు, అంతర్వేదిలో రథాన్ని దగ్ధం చేశారు, పిఠాపురంలో గుడిని ధ్వంసం చేశారు, దుర్గమ్మ వారి సింహాలను ఎత్తుకుపోయారు. ఇవన్నీ కూడా మన గుళ్ళ మీద దాడి జరిగింది. కానీ గత 5 సంవత్సరాల్లో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మస్జిద్ గాని ఒక చర్చ్ మీద గాని ఎవరన్నా చేయి వేశారా అని చెప్పి నేను మిమ్మల్ని సభాముఖంగా మీ అందరికీ వేస్తున్నటువంటి ప్రశ్న. కనుక సమాజంలో ఉన్నటువంటి భిన్నత్వం ఏదైతే ఉందో దాన్ని గౌరవిస్తూ ముందుకు వెళ్లేటువంటి ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తూ రాబోయే కాలంలో మీరు పెద్ద ఎత్తున వచ్చి పార్టీలో చేరారు. మిమ్మల్ని మీ అందరికీ కూడా కండువాలు వేసి మేము పార్టీలోకి స్వాగతించాం. కానీ కండువాలతో పాటు బాధ్యతలు కూడా ఉన్నాయి అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. నరేంద్ర మోడీ గారు చేసినటువంటి మంచి పనులన్నీ కూడా మనం నిజమైన కార్యకర్తలంగా ప్రజల వద్దకు తీసుకుని వెళ్తాం. సభ్యత్వ నమోదు కార్యక్రమం పెద్ద ఎత్తున వాళ్ళ రాష్ట్రంలో జరుగుతుంది. అద్భుతంగా ప్రజల నుండి స్పందన వస్తుంది. మేము వెళ్లి ఎవరితో మాట్లాడినా కూడా లేదు అనకుండా
భారతీయ జనతా పార్టీలో ఇవాళ చేరుతున్నారు సభ్యులుగా. ఇవాళ చూసినట్లయితే రాష్ట్రంలో 13 లక్షల సభ్యత్వం ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఉన్నది. కనుక మీరందరూ కూడా, ఇంకా సమయం ఉన్నది మనకి, ఒక 10 రోజులు, మీరందరూ కూడా ప్రజల్లోకి వెళ్లి భారతీయ జనతా పార్టీ గురించి, నరేంద్ర మోడీ గారి గురించి ప్రజలకి తెలియజేస్తూ మీరు కూడా పెద్ద ఎత్తున సభ్యుల్ని పార్టీలో చేర్చి పార్టీని, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని కూడా మీరు బలపరచాలి అని చెప్పి ప్రతి ఒక్కరిని నేను అభ్యర్థిస్తూ మరి ఒక్కసారి మీ అందరినీ కార్యకర్తలుగా కాదు కానీ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులుగా మేము పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.